ఇటు రిజర్వేషన్ల ముసుగులో కొత్త డ్రామాకి ఆయన తెరలేపినాడు. కానీ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రజలు నీ ఒక్కసారి నువ్వు మోసం చేయగలుగుతావు కానీ ఎప్పుడూ మోసం చేయలేవు. మన 6 గ్యారంటీలతోనో బాండ్ పేపర్లతోనో సోనియా గాంధీ గారి లేఖలతోనో నువ్వు అత్యవసర మెజార్టీతో 64 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసినావు. కానీ ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో నీ పీఠం కదిలింది. కేసీఆర్ గారి బస్సు యాత్రతోని ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ అందరూ కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా కరీంనగర్లో మీ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ నేను కోతిరాంపూర్ ఏరియాలో పాదయాత్ర చేసి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ మహిళలు చెప్తున్నారు, బిడ్డ కేసీఆర్ ఉండగా రోజు మంచినీళ్ళు వచ్చినాయి, ఏమైందేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 4 నెలలు కాలేదు, దినం తప్పించి దినం నల్లొస్తుంది బిడ్డ, మురికి నీళ్ళు వస్తున్నాయి బిడ్డ అని మహిళలు ఇవాళ మేము పాదయాత్ర చేస్తుంటే కరీంనగర్ పట్టణ ప్రజలు చెప్తా ఉన్నారు. ఏమైంది? 5 ఏళ్ళు కేసీఆర్ హయాంలో ప్రతిరోజు త్రాగునీరు వస్తుంది ఎట్లా? ఇవాళ మీరు రాగానే